ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి చేపియాల్సిన అవసరం ఏమొచ్చిందండి? వాళ్ళు పోలీసు వాళ్ళు, వాళ్ళ చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకొకటి ఆయన ఏదో వాళ్ళ ఇంటి పక్కన ఏదో డ్రోన్ కెమెరా పెట్టినా అని చెప్పేసి పంపిస్తే పక్కింటోళ్ళు కేసు పెట్టిరు, ఆయన జైలుకు పోయిండు. ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటికి తీసి వీళ్ళని ఏ విధంగా ఇరికియాలి, ఏ విధంగా చూడాలనే ఉద్దేశంతో తప్ప కుట్రతోని వీళ్ళని ఎట్లయినా జైల్లో వేయాలి, నా కక్ష తీర్చుకోవాలి అని చెప్పి. నీ మీద కక్ష తీర్చుకోనికి నువ్వేమైనా పెద్ద ఇదా? ఏమైనా ఏమైనా సాధించి చేసి ఏమైనా చేసినోని వాడు నీ అంత చెత్త నాయకుడు, నీ అంత చెత్తగాడు ప్రపంచంలో ఎవ్వరు లేడు అని చెప్పేసి అందరికీ తెలుసు. నువ్వు ఇంకొకటి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నావు నువ్వు అయితే నీకు తెలంగాణ పట్ల ఏమైనా ప్రేమ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సన్నాసులకు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అంత సన్నాసులే. ఆ సన్నాసులకు ఒకటి చెప్తున్నా, మీ సన్నాసులారా, మీరు తెలంగాణ పట్ల మీకు ఎటువంటి విశ్వాసం లేదు, తెలంగాణ పట్ల అనుభవం లేదు, అవగాహన లేదు. ఇంతకుముందు మేము తెలంగాణ కోసం పోరాడుతుంటే మమ్మల్ని అందరినీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం మమ్మల్ని జైల్లో వేసింది మీరే, లాఠీ తుటాలతో లాఠీలు ఇరిగేటట్టు కొట్టించింది మీరే. 1200 మంది మొన్న అప్పుడు ఇంతకుముందు 1969లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇప్పటి వరకు ఇంతమంది బలిదానాలు కాకపోదు కదా. సపరేట్ ఉన్న తెలంగాణను కలిపింది కాంగ్రెస్ పార్టీయే, మళ్ళీ ఇంతమందిని బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు మంచిగా ఏదైతే సాధించుకున్న తెలంగాణ